హాయ్ ఫ్రెండ్స్, మార్నింగ్ 6 o'clock అవుతుంది. మీకోసం మంచి ఇన్ఫర్మేషన్ వీడియో చేయడానికి అయితే జుమారాత్ బజార్ అయితే బయలుదేరిన. అదే చోర్ బజార్ అంటారు కదా, అక్కడ మార్కెట్లో సగం ధరకే వస్తువులు దొరుకుతాయని అంటారు కదా. ఎంతవరకు నిజమని కనుక్కోవడానికి ప్రత్యక్షంగా నేనే బయలుదేరిన. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి, చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఖాళీ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వెంటనే. ఎందుకంటే మన రాష్ట్రంలో, మన దేశంలో ఎక్కడెక్కడైతే విజిటింగ్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ కవర్ చేసి ఇంటర్నేషనల్ వైడ్గా కూడా వీడియోస్ చేయడానికైతే నేనైతే ప్లాన్ చేసి పెట్టుకున్నా. మొత్తం ఛానల్ మొత్తం గత్తర్ లేవాలి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మార్నింగ్ 6 అవుతుంది. ఇప్పుడే జనాలు రోడ్ల మీదకి వస్తారు. డ్యూటీస్ చేసేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు రోడ్డు మీదకి అయితే ఇప్పుడే ఎక్కుతున్నారు. ఇట్లనే హైదరాబాద్ రోజంతా కూడా ఇట్లనే ట్రాఫిక్ లేకుంటుంటే ఎంత బాగుండు. ఇక్కడ 2 గుండ్లు ఒకదానికోటి తాడుతోటి కట్టేసి ఉన్నాయి కదా. ఈ చౌరస్తా, కరాచీ బేకరీ చౌరస్తా, ఇక్కడ నుంచి రైట్ తీసుకొని వెంటనే లెఫ్ట్ తీసుకోవాలి. మొత్తం బేగం బజార్ రోడ్ అన్నట్టు డెడ్ ఎండ్ దాకా వెళ్తే అక్కడనే మనం వెళ్ళాల్సిన జుమరాత్ బజార్. हैदराबाद में कफन की कमी नहीं है, कफन भी मिलता कुछ मिलता, मगर दिलाना है तो बोलो मैं दिला देता हूँ. लेकिन ये चोर बाजार है, जरा देख समझ के आना. यहाँ एक चीज़ मिलती है तुम्हारा. अन्ना को लाइक करो, कमेंट करो, शेयर करो, सब्सक्राइब करो, फॉलो भी. ఫస్ట్ మార్కెట్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ చార్జర్లు, ఇయర్ బడ్స్, ఇవన్నీ ఎలక్ట్రిక్ ఐటమ్స్ అయితే అమ్ముతుర్రు. నా చేతిలో ఉన్న చూసినావా, 150 రూపాయలు అంట ఇయర్ బడ్. ఇది మంచిగా ఉంది కదా, కాకపోతే అది ఇంటికి తీసుకుపోయిన తర్వాత పనిచేస్తుందో లేదో నాకైతే తెలియదు. నన్ను నమ్మి ఇక్కడ కొనుక్కొని మోసపోయి నన్ను తిట్టుకోవద్దు. జస్ట్ ఇక్కడ ఏమేమి అమ్ముతున్నారు, ఎంతకు అమ్ముతున్నారు మాత్రమే చెప్తా. కొనాలా వద్దా మీరు డిసైడ్ చేసుకోండి. అగో చూసినావా, బట్టలు, కార్పెట్లు, కలర్ కార్పెట్లు అమ్ముతారు. నట్లు, బోల్ట్లు, డోర్లకు సంబంధించిన గుల్లాలు, మూలలు, స్క్రూ డ్రైవర్లు, కటింగ్ ప్లేయర్లు, గొడ్డళ్ళు, కత్తులు, గడ్డపారలు, గుణపాలు, కడాయిలు, రోళ్ళు, పెంకలు. మావాడు కటింగ్ ప్లేయర్ 150 చెప్తే 50కి అడిగిండు, మొత్తానికి 100కి ఇచ్చిండు. అగో చూడు గ్యాస్ బుడ్డీలు, దోమల బ్యాట్లు, ఇండక్షన్ స్టవ్లు, ఇక తీరొక్కటి అన్నట్టు. అగో చూడు జీన్స్ ప్యాంట్లు, తీరొక్క జీన్స్ ప్యాంట్లు ఉన్నాయి. అగో చార్జర్ల కుప్ప, అగో తాపి కూడా అమ్ముతారు. చిల్లర సామాన్లు ప్రతి ఒక్కటి అన్నట్టు. అగో పౌచులు చూడుర్రి. అగో బనీన్లు ఇవి 50 రూపాయలకి ఒకటి అంట. నేను 50 రూపాయలకు 2 రాదన్న అంటే రాదన్నాడు. ఇగో బెల్ట్లు చూడుర్రి, 70 రూపాయలకి ఒకటి అంట. మంచిగానే ఉన్నాయి లెదర్ బెల్ట్లు. మొత్తం చుట్టుకుంటే ఇక 2 హోల్స్ మిగిలినాయి. చూస్తుర్రా గిట్లున్నాయి రేట్లు. అగో షూస్ చూడు 400 అంట. మావాడు రాత్రి 1000 రూపాయలు పెట్టి జూడియోలో కొన్నాడు ఇవే షూస్. ఇంకా చూడు అగో టీవీలు 4000 రూపాయలు అంటే 43 ఇంచెస్వి. ఒక కిచెన్స్ చూడు సూపర్ ఉన్నాయి, తీరొక్కటి ఉన్నాయి, 70 రూపాయలు అంట. ఇది మస్తు మోడల్ ఉన్నాయి. ఇగో పక్కకు అద్దాలు చూడు, తీరొక్కటి ఉన్నాయి. అబ్బాబ్బాబ్బా, అద్దాలు అయితే నాకు ఈ మొత్తం మార్కెట్ మొత్తంలో నచ్చినాయి అద్దాలే. తీరొక్కటి ఉన్నాయి, తీరున్నాయి. మొత్తం మంచి మంచి డిజైన్లు ఉన్నాయి, యూనిక్ ఉన్నాయి. అగో చూడు బండి సైడ్ మిర్రర్లు కూడా అమ్ముతురు. అంటే మార్కెట్లో పెట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ప్రతి ఒక్క వస్తువు ఈ మార్కెట్లో దొరుకుతుందని. మరి మార్కెట్కి వచ్చినప్పుడు బండి తాళం వేయకుండా అగడగడు మార్కెట్లోకి పోతే మీ బండి పార్ట్స్ మొత్తం మీకే ప్రత్యక్షం అవుతాయి మార్కెట్లో. జర ఫోను, పర్సు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి.
ఇంట్లో ఊకే సింక్ పైప్ విరిగిపోతుందా? ఇగో ఈ ఐరన్ సింక్ పైప్ అయితే తీసుకోండి, ఇక ఏ తక్లీఫ్ ఉండదు. ఇక్కడ చిన్న చిన్న కార్లు అయితే ఉన్నాయి, ఒకటి 25 రూపాయలట. నేనైతే 2 తీసుకున్నా మా పిల్లలకి. ఇగో ఇది బాడీ మసాజ్ మిషన్, చూడండి ఎక్కడ పెట్టుకుంటే అక్కడ జిల్లు అంటుంది. బాగుంది, యూనిక్గా ఫస్ట్ టైం చూసిన నేను ఇది. ఇక ఇక్కడ చేపలు అమ్ముతారు, డబల్ చేపలు. ఇక మావాడు ఉండి 2 ఇంట్లోకి తీసుకుందామని అంటే మొత్తం చెక్ చేసిండు. ఎంత అంటే 650 అంటుండు. మస్తు దొరుకుతాయి బయట, నడుపు పోదామని అంటే అస్సలు ఇన్లే. ఇక అంతటి బేరమాడి 300కి అయితే తీసుకున్నాడు. ఇక్కడ బేరం అయితే గట్టిగానే ఆడాల్సి వస్తుంది. వాళ్ళు చెప్పిన దాంట్లో సగం అడగాలి, అప్పుడే మనకు గిట్టుబాటు అవుతుంది. कवर 100 रुपए के 4 पूरा बैग 100 रुपए का। బాగుందో నాకు కావాలి, నాకు మా బ్లాక్ పడేది నాకు. भैया छटका 100 रुपया, पंखा 100 रुपया, छटका 100 रुपया। వెజిటేబుల్ కటర్ అయితే నాకు బాగా నచ్చింది. అందులో వెజిటేబుల్స్ వేసి ఇట్లా ప్రెస్ చేస్తే వాళ్ళు మొత్తం కట్ అయిపోతాయంట. దీని ధర ఎంత భయ్యా అని 2-3 సార్లు అడిగినా బిజీగా ఉండి చెప్తలేడు, ఇంకా వదిలేసిన.